హల్లెలూయ. యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. హల్లెలూయ. ఈ వాగ్దానం ద్వారా మనకి ధైర్యం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకి విజయం కలుగును గాక. ఆమేన్. దేవుడు అనేకమైన వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి వాగ్దానికి యేసుక్రీస్తు ధర్మాలను వారసులుగా చేసేస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఏదైతే అడుగుతామో, మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు ఏమన్నాడు? మనల్ని అనాథలుగా విడవనంటున్నాడు. ఎప్పుడైతే మనం అతని యేసుక్రీస్తుని విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా దేవుడే నీకు తోడై ఉన్నాడు. ఎలాగా? లోకపరమైన నీ యొక్క సంబంధాన్ని క్రీస్తు ద్వారా దేవుని కుమారులాగా మనల్ని మార్చేస్తున్నాడు. ఎందుకంటే లోకంలో ఉన్న పాపముని నజరేయుడైన యేసుక్రీస్తు తీసుకుని ఆయన యొక్క కృపని, ఆయన యొక్క నీతిని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చేస్తున్నాడు. ఎవరైతే దాన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరు దాని యొక్క ఫలాన్ని చూస్తారు. ప్రతి ఒక్కరి కోసమైనా ప్రాణం పెట్టి ఉన్నాడు. దాని వైపు చూసిన వారు ప్రతి ఒక్కరూ దాని యొక్క ఫలాన్ని పొందుకుంటారు. అట్టి రీతిగా నువ్వు ఏదైతే పరిస్థితులు ఉన్నావో, ఏదైతే బలహీనంగా ఉన్నావో, ఏదైతే ఇబ్బందిగా ఉన్నావో, నాకు ఎవరో తోడు లేరు, నన్ను అందరూ వదిలేశారు, నా పరిస్థితి ఇదే, నా పరిస్థితి అయిపోయింది కాబట్టి నేను ఇలా ఉన్నాను, నేను ఎప్పటికి ఇలా అవుతాను అని నీలో నువ్వు కుమిలిపోవడానికి, ఇబ్బంది పడడానికి వీలు లేదు. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను విడవడు, నిన్ను అనాదిగా వదిలేయడు. దేవుడు తన సహాయాన్ని ఎల్లవెల్ల నీకు అందచేస్తూనే ఉంటాడు. నువ్వు సహాయం కోసము మనుషుల వైపు చూడడానికి వీలు లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూసి ప్రార్థించి అడుగుతావో, అడగగానే నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి నీ యొక్క విశ్వాసాన్ని దేవుని మీద ఉంచాలి. నీ యొక్క సామర్థ్యము ఏంటంటే, దేవుడు నాకు సమస్తము చేయగలడు, దేవుని యొక్క సామర్థ్యము నాలో ఉంది అని ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ముందుకు వెళతావో, ఆ యొక్క విశ్వాసం ద్వారా అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. ఏమీ లేని నీ పరిస్థితిని సమృద్ధికరమైన పరిస్థితిగా దేవుడు మార్చగలడు. కాబట్టి నువ్వు ఉన్న ఇబ్బందుల వైపు నువ్వు చూడడానికి వీలు లేదు. ఎవరైనా సరే సమస్తము సాధ్యపరచగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మీరైతే ప్రార్థించి అడుగుతారో ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు మీ జీవితంలో చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్ల ప్రార్థిద్దాము. ప్రార్థించిన సమస్తాన్ని మనము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి మాకెవరూ లేరు, మేము అనాథలమని ఇబ్బంది పడుతున్నారో తండ్రి, ఇదిగో దేవ ఒంటరి అయినవాడు తండ్రి 10,000 మందితో సమానం ఉన్నావు తండ్రి. ఇదిగో దేవ మీరు తోడే ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిలో మీరు ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయాన్ని అందచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు తండ్రి. ఇదిగో దేవ ఈ వీడియో చూస్తున్నారు ఎవరైతే నీ నామంలో ప్రార్థిస్తున్నారు తండ్రి, నిన్ను అడుగుతున్నారు తండ్రి, వారి జీవితంలో అత్యధికమైన కార్యాలు వీరు చూచునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. వారి అప్పులు ఐశ్వర్యంగా మారునుగాక, వారి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక. ఇదిగో వారు ఏ విషయంలో తండ్రి నిందలు అవమాన పరిస్థితులు ఉన్నారు తండ్రి, వారికి ఘనత కలుగును గాక. ఇదిగో తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.